పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనము నుండి 13వ వచనం వరకు. అంతట శిష్యులు యేసు వద్దకు వచ్చి ప్రజలతో ప్రసంగించున్నప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమ రహస్యములను తెలుసుకొనుట అనుగ్రహింపబడినది మీకే గాని వారికి కాదు. ఏలయనా ఉన్నవానికే మరింత వసగబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాటలాడుచున్నాను అని చెప్పెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రభు ఉన్నవానికే మరింత వసగబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వాని నుండి వానికి ఉన్నది తీసివేయబడును అనే వర్తమానాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు సందేశంగా. ప్రియులారా, ప్రభు ఈ యొక్క వాక్యాన్ని ఒక సందర్భంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనంలో, ఆ 13వ వచనం నుంచి మొదలు పెడితే ఒక ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. సేవకుని యొక్క కర్తవ్యం, విధి నిర్వహణ గురించి ఒక ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. సేవకుడు అన్నవాడు ఎలాగుండాలి, ఉన్నవాడికే మరింత ఎలా ఇవ్వబడుతుందంటే, ఒకడు దూరదేశం వెళుతూ తన దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకులకు ఒకనికి 5 లక్షల వరహాలు, ఒకనికి 2 లక్షల వరహాలు, ఒకనికి 1,00,000 వరహాలు ఇచ్చి పని చేయమంటాడు. కొంత రొక్కమును తీసుకున్నటువంటి వీరు 5 లక్షలు తీసుకున్నటువంటి వాడు దానిని తన యొక్క యజమానుడు తిరిగి వచ్చు లోపల 5 లక్షలకి మరొక 5 లక్షలు జోడిస్తాడు. 2 లక్షలు ఇచ్చినటువంటి వాడు 2 లక్షలు మరొక 2 లక్షల వరహాలను కూడబెట్టి యజమాని వచ్చినప్పుడు దాన్ని ఇస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ 1,00,000 వరహాలు తీసుకున్నటువంటి వాడు మాత్రం నేలలో త్రవ్వి పెడతాడు. దూరదేశం నుంచి వచ్చిన తర్వాత యజమానికి లెక్క అప్పచెప్తున్నప్పుడు 5 లక్షల వరహాలు తీసుకున్నవాడు మరొక 5 లక్షలను, అయ్యా నేను కష్టపడ్డాను, మరొక 5 లక్షలు జోడించాను అని ఇస్తాడు. ప్రియులారా, అప్పుడు ఆ యజమాని తన సేవకుని గురించి మాట్లాడుతున్న మాటలు చూడముచ్చటగా ఉంటాయి. మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములలో శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను అప్పగింతును, నీ యజమానుని ఆనందములో పాల్గొనము అంటాడు. అలాగే ప్రియులారా, 2 లక్షల వరహాలు తీసుకున్నవాడు మరొక 2 లక్షల వరహాలను కూడబెట్టి ఈ 2 లక్షల వరహాలు యజమానికి ఇస్తే ఇవే మాటలు 5 లక్షల వరహాలతో ఏ మాటలైతే అన్నాడో, ఈ 2 లక్షల వరహాలకి మరొక 2 లక్షల వరహాలను జోడించిన అతనితో కూడా ఇవే మాటలు మాట్లాడాడు. మంచిది, నీ ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయముల్లో శ్రద్ధ వహించితివి, అనేక విషయములు అప్పగింతును, నీ యజమాని ఆనందంలో పాల్గొను. కానీ 1,00,000 వరహాలు తీసుకున్నటువంటి వాడు వచ్చి యజమానునితో మొదట మాట్లాడినటువంటి మాట ఏమిటో తెలుసా? నీవు కఠినుడవని, నీవు నాటని చోట కోయువాడవని, విత్తనములు చల్లని చోట పంట సమకూర్చువాడవని నాకు తెలుసు అని వ్యతిరేక భావంతో మాట్లాడాడు. ప్రియులారా, మనం ఎలాగైతే చూస్తామో అలాగే మనం పొందుకుంటాం. ఏ చెట్టుకు అదే కాయ వస్తుంది. వలలో అనేక చేపలు పడతా ఉంటాయి, మంచి చేపలు, చెడు చేపలు. మంచి చేపలను తీసుకొని బుట్టల్లో వేసుకుంటాం, చెట్టును బట్టే కాయ. ఇక్కడ యజమాని ఎంత మంచివాడు అని చెప్పటం ఉద్దేశం చూడండి. ప్రియులారా, ఇక్కడ యజమానిని చూస్తున్నటువంటి విధ, నీవు కఠినుడవని, విత్తని చోట పంట సమకూర్చువాడు నాకు తెలుసు అని వ్యతిరేక భావంతో మాట్లాడినప్పుడు ఈ సేవకుడు చెప్పిన మాట, నేను నీకు భయపడ్డా. దేవుడు మనతో చెప్పేది నువ్వు భయపడొద్దని చెప్తున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు భయపడ మాకు,
నేను నీతోనే ఉన్నా. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అంటాడు, నేను నీ హృదయ ద్వారము వద్ద నిలిచి నేను తలుపు తట్టుచున్నాను అని 20వ వచనంలో ప్రభు అంటాడు. నా స్వరమును విని నీవు తలుపు తెరిస్తే నేను నీ లోపలికి వస్తాను. ప్రియ బిడ్డలారా, ఇక్కడ సేవకుడు మాట్లాడిన మాటలకి యజమాని మాటలు ఏమిటి? ఓరి దుష్ట సేవక, సోమరి, నీవు నేను నాటని చోట కోయివాడని, విత్తనములు చల్లని చోట పంట కోయివాడని తెలుసు కదా, కనీసం వడ్డీకైనా ఇచ్చి ఉండవచ్చు కదా, తిరిగి వచ్చు నాటికి వడ్డీ సొమ్మునైనా తీసుకొని ఉండేవాడిని కదా. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం ఎంతైతే కష్టపడతామో మన విశ్వాస జీవితంలో ఆ విశ్వాసానికి తగినట్లుగా దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. ఒకసారి ఒక సముద్రం దగ్గర భార్యాభర్త ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటే భర్త కొంచెం నీళ్ళల్లోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే మునిగిపోయి చనిపోతాడు. భార్య ఇది చూసి సముద్రం వంక చూసి సముద్రాన్ని అంటుంది, యు ఆర్ ఏ మర్డరర్ అంటుంది, నువ్వు హంతకుడివి. ఆ పక్కనే ఇద్దరు చిన్నపిల్లలు గూళ్ళు కట్టుకుంటా ఉంటుంటే ఇసుకతో వాళ్ళ బూట్లు అలొచ్చి ఎత్తుకెళ్ళిపోతుంది. ఈ చిన్నపిల్లలు సముద్రాన్ని చూసి, యు ఆర్ ఏ థీఫ్, నువ్వు పెద్ద దొంగ. అలా ఇంకొంచెం పక్కన సముద్రంలో ఒకడు వల వేస్తే చేపలు పడ్డాయి. ఆ చేపలను చూసి ఆ మనిషి అన్నాడు, యు ఆర్ మై డోనర్ అన్నాడు, నువ్వు నా దాతవి. సముద్రపు ఒడ్డున ఒక ముసలాయి నడుచుకుంటూ వెళ్తే ముసలాడికి ఒక ముత్యం దొరికింది. ముత్యం ఖరీదు, చాలా ఖరీదు. దాన్ని చూసి అన్నాడు, యు ఆర్ మై, సముద్రాన్ని చూసి అన్నాడు, యు ఆర్ మై గాడ్ అన్నాడు, నువ్వు నా దేవుడివి అన్నాడు. సముద్రం ఒకటే, నీ పర్సెప్షన్, నువ్వు చూసే విధానం, తీసుకునే విధానం. సముద్రాన్ని నువ్వు ఉపయోగించుకునేటటువంటి విధానంలో ఉపయోగించుకుంటే బాగుంటుంది. ప్రభు ప్రియులారు ఈ లోకంలోకి వచ్చింది దేనికోసం అనంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అన్నాడు, నేను వచ్చినది జీవాన్ని ఇవ్వటానికి, దానిని సమృద్ధిగా ఇవ్వటానికి, సమృద్ధి ఆశీర్వాదం ఇవ్వటానికి నేను వచ్చాను. ఆ సమృద్ధి ఆశీర్వాదాన్ని ప్రియులారా మనం లూకాసు వార్తలో 5వ అధ్యాయం 5వ వచనంలో పేతురు ప్రభుతో అంటాడు, ప్రభువా, రాత్రంతా శ్రమించాం కానీ చేపలు పడలేదయ్యా, కానీ నీ మాట చొప్పున వల వేస్తాను అన్నాడు. వల వేశాడు, వల చినుగునన్ని చేపలు పడ్డాయి. సమృద్ధి. అలాగే ప్రియులారా, యోహాను సువార్తలో 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుంటే, కానాపల్లి విందులు 6 రాతి బాన్ల నీటిని ప్రభు ద్రాక్షరసంగా మార్చాడు. ఆనాడు పాలస్తీనా దేశంలో ఒక్క రాతి బానెలో తయారు చేసేటటువంటి ద్రాక్షారసమే ఊరికి చాలా ఎక్కువ. అలాంటిది ప్రభు 6 రాతి బానెల నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఇక్కడ పేతురు వల వేసినప్పుడు ప్రశ్నించలా. ఇక్కడ కూడా ప్రభు నీటితో నింపు అన్నప్పుడు కూడా శిష్యులు ఏం ప్రశ్నించలేదు కాబట్టి అద్భుతం జరిగింది. విశ్వసించారు కాబట్టి ప్రశ్నించలేదు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో 5,000 మందికి ఆహారం ఇస్తాడు ప్రభు. 5 రొట్టెలు 2 చేపలను. ప్రభు 5 రొట్టెలు 2 చేపలు తెమ్మంటున్నావేంటి? వాళ్ళకి చాలామంది ఉన్నారు. పురుషులే 5,000 మంది, ఇంకా స్త్రీలు చిన్నపిల్లలు ఇంకా చాలామంది. ప్రియులారా, పంచగా ఇంకా మిగిలినటువంటి ముక్కలను 12 గంపలకి ఎత్తారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టారు. మిగిలిపోయినటువంటి ముక్కలను 7 గంపలకి ఎత్తారు. యోహాను సువార్తలో 21వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు పునరుత్థానుడైన తర్వాత పేతురు గారు పడవలో ఉంటే, ప్రభు పడవలోకి ఎక్కితే అదే సందర్భంలో పేతురు వల వేస్తే 153 పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. ప్రియుల, వీటన్నిటిని ఏమంటాం? సమృద్ధి. ప్రశ్నించలేదు కాబట్టి అద్భుతం జరిగింది. విశ్వసించారు కాబట్టి ప్రశ్నించలేదు, అద్భుతం జరిగింది. మనం కూడా ప్రియులారా, ప్రభు చెప్పినప్పుడు నిశ్శబ్దంగా మౌనంగా ఉండి ఆయన చెప్పింది చేస్తూ ఉంటే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. ఒకసారి ఒక వడ్రంగి దగ్గర అనేక రకాలైనటువంటి పరికరాలు ఉంటాయి కదా. ఆ పరికరాలన్నీ కూడా ఒకసారి సుత్తి
శబ్దం చేస్తూ ఉంటే ఒకళ్ళు అన్నారు వచ్చి, "ఏ సుత్తి పద్దాకులు నువ్వేంటి సుత్తి కొడుతున్నావు? అందరిని కొడుతున్నావు. నువ్వు బయటికెళ్ళు. నువ్వు వడ్రంగి దగ్గర ఉంటాకి వీల్లేదని" పక్కనున్నటువంటి పరికరాలన్నాయి. సుత్తి లేచంది, నేనైనా లేచేది. ఆ రంపం చూడు పద్దాకులు కోత్తుంది. సౌండ్ చేస్తుంది రంపం కూడా. నువ్వు కూడా బయటికి పదా అంది. రంపం లేచంది, నేనేనా శబ్దం చేసేది. చిత్రిక చూడు చిత్రుతుంది. చెక్కలను లేపుతుంది, చిన్న చిన్న పీసుల్ని, చిన్న చిన్న ముక్కలు లేపుతుంది. అది కూడా శబ్దం చేస్తుంది. చిత్రిక నువ్వు కూడా బయటికి పా. ఇంతలో స్క్రూ డ్రైవర్ని కూడా అన్నారు. నేనైనా వెళ్ళేది. స్క్రూ డ్రైవర్ చూడు మేకుల్ని లోపల దించుతుంది. అందరినీ కూడా కిందకి దోసేస్తుంది. స్క్రూ డ్రైవర్ నువ్వు కూడా కిందకి బయటికి పోదా అంటే, స్క్రూ డ్రైవర్ లేచిందంటే నేనేనా? కొలబద్ద చూడు అందరినీ జీవితాలను కొలుస్తుంది. నువ్వెంత అని. కొలబద్ద నువ్వు కూడా బయటికి పోదా. ఇవన్నీ చూసినటువంటి వడ్రంగి వచ్చి ప్రియులారా, అందరు నోర్మైండి, అందరూ గదిలోకి పదండి అని చెప్పి అందరినీ సుత్తిని, రంపాన్ని, చిత్రికను, స్క్రూ డ్రైవర్ను, కొలమానాన్ని, కొలబద్దను తీసుకొని అన్నిటిని తీసుకెళ్ళి గదిలోకి తీసుకెళ్ళి వాటన్నిటిని ఉపయోగించి ఒక బలిపీఠాన్ని తయారు చేశాడు ప్రియులారా. మనం కూడా నిశ్శబ్దంగా ఉంటే, ప్రభు చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటే ఆశీర్వాదాలు మన జీవితంలో జరుగుతాయి ప్రియులారా. ఉన్న వానికే సమృద్ధిగా కలుగుతుంది అన్న ప్రభుని మాటలు మన జీవితంలో నెరవేరాలంటే ప్రభుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఆచరిస్తూ ఉందాం. దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.